పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి అడుగులో అపూర్వ విజయాలు అందుకుంటోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో ఏపీ 24వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి చేరుకుంది. కేవలం 2 ఏళ్లలో సాధించిన అద్భుతమిది. నీటి సంరక్షణలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు పెంపొందించే శిక్షణకు సంబంధించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానం సాధించింది. వర్షపు నీటి సంరక్షణ, జలవనరుల సద్వినియోగం వంటి అంశాల్లో ఏపీ విధానాలకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది. సామాజిక తనిఖీలు సమర్థంగా నిర్వహించినందుకు ఏపీ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. మనము ఈసారి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. అండ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పాలనలో చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పిన మేరకు మేము ప్రతి అంశంలో కూడా పారదర్శకతను ప్రదర్శించామండి. आंध्र प्रदेश की ग्राम पंचायतों ने 1000 करोड़ से ज्यादा की आय करी। एग्जैक्ट फिगर बता देता हूं, 1035 करोड़ पिछले साल आंध्र प्रदेश की ग्राम पंचायतों ने प्रॉपर्टी टैक्स के द्वारा अर्जित किया है और सारा का सारा ऑनलाइन किया है। मेरे ख्याल से और राज्यों को भी इससे सीखना चाहिए. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ వచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారుల విషయంలో మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రహదారుల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తోందని కేంద్రం కితాబిచ్చింది. తమ పనితీరు కనబరిచే పంచాయతీలు ప్రోత్సహించడానికి కేంద్రం ఏటా ప్రకటించే పంచాయతీరాజ్ అవార్డులో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో అత్యధిక ర్యాంకులు సాధించిన 2వ రాష్ట్రంగా నిలిచింది. వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఒక బలమైన ఉదాహరణ.